బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమములను చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో చూస్తున్న మీ అందరికీ కూడా దేవుని దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఈ దిన మన వర్తమానంలో 140వ కీర్తన 7వ వచనంలో యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు అనేటువంటి మాట ఉంటుంది. దావీదు కీర్తనకారుడు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. 23వ కీర్తనలో కూడా నూనెతో నా తలను అంటియున్నావు అంటాడు ఆయన. నా తలను నీవు నూనెతో అంటియున్నావు, యుద్ధ దినమున నా తలను నీవు కాయుదువు అనేటువంటి మాట చూడండి. మన తలలో అంటే మనకి తలంపులు, మన ఆలోచనలు. యుద్ధ దినము నా తలను కాయుదు అంటే ఒకవేళ కత్తితో నరికేస్తారు నా తల, దాన్ని నువ్వు కాస్తావు అనేటువంటి ఉద్దేశ్యము కాదు. కానీ ఆత్మీయ అర్థంలో మనం ఈరోజు ఆలోచన చేస్తే మనము భూమి మీద మన నరుని యొక్క కాలము యుద్ధ కాలము కాదా అని యోబు భక్తుడు అంటాడు. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా? ఈ యుద్ధ కాలంలో మనం ప్రతిదినము కూడా పోరాడుతూనే ఉంటాము. ఈ పోరాటంలో మనం పోరాడేది మనుష్యులతో కాదు, దురాత్మ సమూహాలతో అనేటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తాం. మనం పోరాడున్నది మనుష్యులతో కాదని. యోబు గ్రంథంలో ఏం చూస్తాము? భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా అనేటువంటి మాట. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు మీరు చూస్తే, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అనేటువంటి మాట పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద మనం యుద్ధం చేస్తాం, కానీ మనం యుద్ధం చేసేటువంటి ఆయుధాలు శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు కావు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలవి. కాబట్టి అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను మనము ధరించుకొని మనము పోరాటం చేయడం చాలా అవసరం. చూడండి, మన తలంపుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన మనసులో నుంచి, మన హృదయంలో నుంచి, మన తలంపులలో నుంచి ఏమొస్తుందో అదే చేస్తూ ఉంటాం. మన తలంపులు ఎలా ఉన్నాయో మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఎటువంటి వారమో మనకి అటువంటి తలంపులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనకి భయముతో కూడిన తలంపులు, చెడ్డ పనులు గూర్చినటువంటి తలంపులు, లోకానుసారమైనటువంటి తలంపులు, లేదంటే రకరకాల మరణానికి సంబంధించినటువంటి తలంపులు, ఇంకా భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో ఆత్మహత్యకు ప్రేరేపించబడేటువంటి తలంపులు, ఇటువంటివన్నీ తలంపులలో నుంచి బయలుదేరి వాళ్ళ కార్యరూపంలో అది చేసేస్తూ ఉంటారు. అందుకే నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు కీర్తనకారుడు. అది దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల దేవుని యొక్క అభిషేకముతో అభిషేకించబడినదైతే మన తలంపులన్నీ మార్చబడతాయి. మన తలంపులు చాలా చెడ్డవి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి తలంపులతో మనం ఏడవబడుతూ ఉంటాం. మనకి ఎటువంటి తలంపులు వచ్చాయో ఆ విధముగా అటువంటి పనులు కార్యరూపంలో చేసేస్తూ ఉంటారు చాలామంది. చూడండి, కొంతమందికి భయం కలుగుతుంది పరిస్థితుల వల్ల. వారి బలహీనతలతో ఏడవబడి ఏమైనా తప్పులు చేస్తే వాటి ద్వారా వారు తట్టుకోలేనటువంటి సమస్యలు వారి మీదకి వచ్చినప్పుడు అవమాన భారంతో వారు రకరకాల తలంపులతో ఏడవబడి దేవునికి విరోధమైన పనులు చేసేస్తూ ఉంటారు. మరి ఆ తలంపుల్ని ఎలా కంట్రోల్ చేయాలి మనం? ఆ తలంపుల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎలా మనం పోరాటం చేయాలి అని అంటే అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, మా యొక్క పోరాటం చేసేది మేము శరీర సంబంధమైన ఆయుధాలతో కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలతోనూ అని. ఇప్పుడు నా తలను కాయయ్యా యుద్ధ దినాన అని కీర్తనకారుడైనటువంటి దావీదు అడుగుతున్నాడు. ఎలా కాస్తారు? అందుకే దేవుడు ఒక హెల్మెట్ ఇచ్చారు. మీరు ఈ హెల్మెట్ పెట్టుకోండి. ఈ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు లోకానుసారమైన తలంపులు మీ లోపలికి రావు. లోకంలో నుంచి వచ్చేటువంటి శాతాను యొక్క బాణాలు మీ తలకి తగలవు అని. ఆ హెల్మెట్ ఏంటో మన అందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే మీ తలకు రక్షణ అనే శిరస్త్రాణము అని రాయబడి ఉంది. ఆ శిరస్త్రాణము కనుక మనం పెట్టుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపవాది వేసేటువంటి అగ్ని బాణములు మన దగ్గరికి ఎంత మాత్రం కూడా రాకుండా మనం కాపాడబడతాం. ఏలియా యెజబెలు తరుముతూ ఉన్నప్పుడు అది మరణాపేక్ష గలవాడై పారిపోయాడండి. ఎందుకంటే యెజబెలు చెప్తుంది, రేపటి దినానికి బయలుదేవతా ప్రవక్తలలో ఒక ప్రవక్తలాగా నీ తలని నేను నరికేస్తానంటుంది, చంపేస్తానంటుంది. వెంటనే ఇంతటి బలవంతుడు దేవుని దగ్గర నుంచి మాట్లాడితే అగ్ని దించగలవాడు, మరి మాట్లాడితే వర్షాన్ని ఆపగలవాడు, దేవునితో మాట్లాడగలవాడు, రాజులనే శాసించేటువంటి ఏలియా ఒక స్త్రీ యొక్క థ్రెట్కి భయపడిపోయి
మరణాపేక్ష గలవాడై బదరీ చెట్టు దగ్గర కూర్చొని నేను చచ్చిపోవడం మేలు అని అటువంటి తలంపులతో నింపబడిపోయాడు. చూడండి, తలంపులు, మన తలంపులు చాలా భయంకరమైనవి. కాబట్టి మన తలంపుల నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారు? అందుకని లోకంలో ఒక సామెత ఉంది, ఆకాశంలో బోళ్ళని పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఆ పక్షులు ఎగురుతూ ఉండగా మనము మన తల మించి కూడా ఎగురుతూ ఉంటాయి, మనమేమి ఆపలేం వాటిని. కానీ అవి మన తల మీద గూడు కట్టుకోకుండా మనం ఆపగలము అని లోకంలో ఉన్నటువంటి ఒక సామెత. అనేక రకాలైన తలంపులు, అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైనటువంటి మన చూపుల ద్వారా, మరి మన పరిస్థితుల ద్వారా, మన ఏరియా ఎఫెక్ట్ ద్వారా, మన సరౌండింగ్స్ ద్వారా, మన సొసైటీ ద్వారా మనము చెడి పడి మనకు అనేక రకాలైనటువంటి దేవునికి విరోధమైన తలంపులు వస్తూ ఉన్నప్పుడు వాటిని ఎలా మనం కాచుకోవాలి, మనం వాటి నుంచి ఎలా విడిపించబడాలంటే 23వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినట్లు నిజముగా దేవుడు మన తలపైన నూనెని వేయాలి. ఆ అభిషేక తైలము మన తలపైకి వస్తే మనము ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వ్యసనాలను, ఈ లోపాలను, ఈ లోట్లను, ఈ బంధకాలను, వాటన్నిటినీ మనము జయించగలుగుతాము. మన తలంపులను మనము జయించగలుగుతామండి. మరి మన తల మీద అభిషేక తైలము ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నూతనమైన బలమిస్తాడు ఆయన, నూతనమైన శక్తినిస్తాడు, నూతనమైన ఆలోచనలతో ఆయన నింపుతాడు మనల్ని. అయితే దేవుని వాక్యం ఒక్కటే సరిపోతుందా, ప్రార్థన ఒక్కటే సరిపోతుందా అంటే పౌలు భక్తుని జీవితాన్ని ఒకసారి మనం చూస్తే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. దమస్కు మార్గం గుండా పౌలు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ దేవునితో ఆయనకు ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. ఆయన క్రింద పడిపోతాడు. దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు గొప్ప వెలుగు ఆయన కన్నులకు కొడుతుంది. సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావని దేవుని యొక్క స్వరం వింటాడు ఆయన. వినినప్పుడు ఆయనకు ఆ దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. నీవు హింసిస్తున్నటువంటి యేసుని నేనే అని ప్రభువు స్వయముగా ప్రత్యక్షపరచబడ్డారు, అక్కడ ప్రత్యక్షపరుచుకున్నారు. ఆ తర్వాత ఈయన వెళ్ళిపోయి ఒక ఇంట్లో ఆయన సేదతీరుతూ ఉంటాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కళ్ళకి పొరలు కట్టేసి కనిపించడం లేదు. ఆయనకి కళ్ళు కనిపించలేనటువంటి స్థితిలో అననీయ అనేటువంటి ఒక ప్రవక్తను పంపిస్తారు దేవుడు. ఆయన వచ్చి ఆ యొక్క సౌలు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ కంట్లో ఉన్నటువంటి పొరలు రాలిపోయి అతడు అభిషేకించబడిన వాడే. అతడు దేవుని సేవకు ఆ రోజు నుంచి సిద్ధపడి ఆ తరువాత ఆయన దేవుని సేవలో యేసుక్రీస్తు ప్రభువారి తరువాత అంత గొప్ప పరిచర్య చేసిన వాడు పౌలే అనిపించుకునే అంత గొప్పగా సేవ చేశాడండి ఆయన. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేశాడు ఈ సౌలు. ఈయన ధర్మశాస్త్రం అంతటినీ కూడా చదివేశాడు. చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన. ఆయనకి దేవుని ప్రత్యక్షత కలిగింది. స్వయముగా దేవుడే సంధించాడు అతన్ని, దేవుడే స్వరము ద్వారా మాట్లాడాడు. అది ఒక క్వాలిఫికేషన్. ఇంకొకటి ధర్మశాస్త్రం అంతా తెలుసు, అది 2వ క్వాలిఫికేషన్. ఇక ఆయన సేవ కోసం బయలుదేరడానికి ఇంక ఏముందండి, క్వాలిఫికేషన్ అంతా ఉంది. ఆయన వెళ్ళిపోవచ్చు, సేవ చేయొచ్చు. ఇదిగో ఈ క్రీస్తు నన్ను ఇలా దర్శించారు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుని కుమారుడు, ఇదిగో నా సాక్ష్యం ఇది అని ఒక దేవుని యొక్క గ్రంథాన్ని చేతపట్టుకుని వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ అది సరిపోలేదు. ఆయన తల మీద ఒక ప్రవక్త వచ్చి అభిషేకించబడిన వాడు చెయ్యి పెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరత వచ్చింది. గమనించండి, అభిషేకం అంత అవసరము. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ఎంత అవసరమో, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఎంత అవసరమో, దేవుని యొక్క నాలెడ్జ్ తీసుకోవడం ఎంత అవసరమో, ప్రార్థన ఎంత అవసరమో, అభిషేకము కూడా అంత అవసరం. మనం రాజుల గ్రంథంలో చూస్తే అభిషేకము నూనె రూపంలో వారి తల మీద పోయబడుతూ ఉండేది, రాజులు యాజకుల మీద. తర్వాత మనం న్యూ టెస్టిమెంట్లో చూస్తే అభిషేకము వారి మీదకి అగ్ని నాలుకలుగా దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అభిషేకము మరి నీ తల మీదకి దిగి వచ్చిందా? అభిషేకించబడినటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం మంచిదే. అభిషేకించబడినటువంటి సంఘాలలో నీవు పాలిభాగస్తుడిగా ఉండడం మంచిదే. నీ తలలో ఉన్నటువంటి నీకు విరోధమైన, దేవునికి విరోధమైన తలంపులు, దేవునికి విరోధముగా ఉన్న తలంపులు పోవాలంటే నీ తల మీదకి ఆ అభిషేకము రావలసి ఉన్నది. అభిషేక తైలము ఆ పాత నిబంధన కాలంలో పోరు చేయడం అనేది జరిగేది. ఇప్పటికీ మంచి పద్ధతే అది. అయితే ఈరోజు నోటి మాట చాలు. అభిషేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ అభిషేకము మన తలల మీదకి అగ్ని జ్వాలల వలె రావడము అపోస్తల కార్యగ్రంథంలో మనం చూస్తాం. అభిషేకించబడిన సేవకుల నోటి మాట ద్వారా అభిషేకం ప్రవహించడం చూస్తాం మనం.
అభిషేక తైలము నీ తలపైన ఉండాలి. స్వచ్ఛమైన వాక్యమే బోధిస్తున్నాము. అభిషేకము, ఆరాధన, అద్భుతాలు ఇవేవి మా సంఘములో మేము మభ్యపెట్టట్లేదు అని కొందరు అంటూ ఉన్నారు. ఇది మభ్యపెట్టడం కాదు, అభిషేకము అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. అభిషేకము మన తలపైకి వచ్చినప్పుడు ఈ చెత్త తలంపులన్నీ వెళ్ళిపోతాయి ప్రక్కకి. మనము ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటి ఆ హెల్మెట్ని నువ్వు ధరించుకోవాలి. ఆత్మ సంబంధమైన అభిషేకము నీ మీద కృమ్మరించబడాలి. చూడండి, మేము ఆ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అనేటువంటి మాటలు చూస్తారు మీరు అక్కడ. దేవుని జ్ఞానాన్ని అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా పడద్రోయగల శక్తి కేవలం అభిషేకానికే ఉందండి. కాడి మాను మ్రోకులను విరగొట్టగల శక్తి కేవలం అభిషేకానికే ఉంది. ఆ అభిషేక తైలముతోనే నా తలను మీరు అంటండి అని అడుగుతున్నారు కీర్తనాకారుడైనటువంటి దావీదు. సమూయేలు వచ్చి ఆ తైలాన్ని ప్రోక్షించి అభిషేకించాడు. అది సరిపోదు, ఇంకా కావాలి అని అడుగుతున్నాడు ఆయన. నా తల మీద ఆ ఆయిల్ వేశారు, కానీ నీవు నన్ను అభిషేకించిన ఆయన అని పరిశుద్ధాత్మ సహాయం ఆయన తీసుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనల్ని ఆ బంధకాల నుంచి విడిపించేటువంటి సంచకరువు మనకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనే మన ప్రియ పరిశుద్ధాత్ముడు. ఆయన యొక్క సహాయం మనం అడగాలి, అభిషేకం మనం అడగాలి. అనుదినము ఆయన సహాయం మనకు కావాలి. అనుదినము మన తలపైన నూతనమైన తైలం అభిషేకించబడాలి. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, క్రొత్త తైలముతో నేను అంటబడితిని అంటాడు. హల్లెలూయా. అనుదినము నీ నూతనమైన వాత్సల్యము నా మీద నూతనంగా పుడుతుందంటాడు ఆయన. క్రొత్త తైలము, ఎప్పుడుదో పాతదైపోయినటువంటి అభిషేకము, ఎప్పుడో మేము అనాయింటింగ్ పొందుకున్నామండి, ఒక సేవకుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చారండి, అప్పుడు మాకు ఒక వైబ్రేషన్ కలిగిందండి. కాదు, అనుదినము నీవు నింపబడాలి, అనుదినము నీవు అంటబడాలి. ఎప్పుడుదో సరిపోదు, పాత నూనె మార్చబడాలి. క్రొత్త తైలముతో నీవు నింపబడాలి ప్రియమైన దేవుని బిడ్డ. వాక్యం ఒక్కటే చదివితే సరిపోదు, నీవు దేవుని వాక్యం ఒక్కటే వింటూ ఉంటే సరిపోదు. మరి సౌలు ఎలా అభిషేకించబడ్డాడో, అభిషేకించబడిన దైవజనుల ద్వారా నీవు అలా అభిషేకించబడి అభిషేకముతో కూడినటువంటి ఆరాధనలలో నీవు పార్టిసిపేట్ చేయాలి. అటువంటి సంఘములో నీవు నిలబడాలి. అటువంటి గొప్ప యుద్ధము చేయడానికి అవసరమైన శక్తి అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. అనుదినము మనం పోరాటం చేస్తున్నాం, కానీ మన ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన ఆయుధాలతో పోరాడినప్పుడు గొప్ప జయాన్ని మనం పొందుకుంటాం, జయ వీరులుగా నిలవబడతాం. జయశీలుడైన దేవుని బిడ్డలుగా మనము ఈ లోకములో అనేకమైనటువంటి బంధకాలను తెంచుకొని జయ జీవితం జీవిస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అట్టి జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తుండగా వినుచున్నవారు మీకు ఇష్టమైతే మీ తలలపైన చేపెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తాను మీకోసం. ఈ అభిషేకం మీ మీదకి దిగి రావాలని, మీ బంధకాలు తెగిపోవాలని, దేవుని యొక్క అభిషేక తైలము మీ తల మీద ప్రోక్షించబడాలని నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మీ తల మీద మీరు చేపెట్టుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో ఎందరు బిడ్డలైతే విశ్వాసంతో వారి తలలపైన చేపెట్టుకున్నారో ఇప్పుడే వారిని అభిషేకించమని అడుగుచున్నాను. వారి హృదయాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన నీకు విరోధమైన తలంపులు యేసు నామములో బయటికి పారిపోవునుగాక. దేవా, రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఆత్మహత్య తలంపులు, మరణపు చింతన వంటి తలంపులు, అనారోగ్యముగా ఉన్నవారు ఇంకా ఆ రోగం కోసం ఆలోచించి అదొక రకమైన మానసిక వేదనలోనికి వెళ్ళిపోయేటువంటి తలంపులు, అప్పుల ఊబిలో ఉన్నవారు వాటి గురించి ఆలోచించి దేవా బలహీన పడిపోతున్నటువంటి తలంపులు, వ్యసనాలు, నాయనా నీకు విరోధమైన క్రియలు, వాటి తాలూకా తలంపులు, వాటి తాలూకా అట్మాస్ఫియర్ ఏ గృహాలలో ఉందో యేసు నామములో ఆ గృహాలను విడిచి ఇప్పుడే అవి పారిపోవునుగాక తండ్రి. ఇప్పుడే నీ అభిషేకము వారి గృహాలలోనికి దిగి వచ్చునుగాక. అభిషేకం ఇప్పుడే వారి తలలపైకి దిగి వచ్చునుగాక. బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక నా తండ్రి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించండి. ఇప్పటికిప్పుడే స్వస్థతలు ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. గొప్ప సాక్షులుగా నీ బిడ్డలు నిలవబెట్టుకోమని, గొప్ప కార్యాలు జరిగించమని, నీ కృపగల హస్తాలకు బిడ్డలను అప్పగించుకుంటూ ముట్టి స్వస్థపరచమని, నీ దీవెనతో నింపమని, నీ ఆరోగ్యముతో నింపమని, నీ సమాధానముతో నింపమని, ఈ దిన దీవెనలతో నింపమని, ఈ వాక్యము వారి హృదయంలో ఫలింపచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.